మనము పరిశుద్ధమైనటువంటి బల్ల చుట్టూ మనము చేరి వచ్చిన మన బలలో పాల్పొందే ముందుగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానించబోయే ముందుగా మన పరిశుద్ధ గ్రంథములు ఎత్తి భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట గట్టిగా పాడు. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట బంగారు. గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనము కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10, 11, 12 వచనాలు కలిసి చదువుదాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. మరి యొక్క మాట మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రక్తంతిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. చదువుబడిన ఈ లేఖ భాగములు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇక్కడ ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైన బల యుద్ధకు మనం వచ్చిన్నాం. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనములో పౌలు అంటున్నాడు, కొరింథీయులారా, మీరు ప్రభు బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు ప్రభు యొక్క శరీరములోను ఆయన యొక్క రక్తంలో మీరు పాలు పొందే ముందు మీరు ఏం చేయాలి? కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనలను మనమే పరీక్షించుకోవాలి, మనకు మనమే ఎగ్జామ్స్ పెట్టుకోవాలి. చూడండి, ఈ రోజుల్లో ఉదాహరణకు ఈ సంవత్సరం అంటే కాదు, ముందు దినాలలో పిల్లలు 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2వ నుంచి ఎలాగా పై క్లాసులకు వారు వెళ్ళాలి అంటే, ఆ పై క్లాసులోని వారు చదువుకోవాలి అంటే చివరిలో వారు పరీక్షలు పెట్టేవారు. పరీక్షలో వారు పాస్ అవుతేనే పై తరగతులకు వారు తీసుకుని వెళ్తారు. అలాగే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడి యొక్క స్వారూప్యంలోనికి మనం రావాలి అంటే, కాబట్టి దేవుని యొక్క కోరిక ఏంటి? పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రికలో, ప్రతి వారు క్రీస్తు యొక్క స్వారూప్యం ఏర్పడే వరకు నేను ప్రసవ వేదన పడుతున్నానంట. ఎవరు స్వారూప్యంలోనికి రావాలి? మనం క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. ఇప్పుడు దానికి భార్య భర్తలు ఉన్నారు, వారి వివాహమైన తరువాత పుట్టినటువంటి బిడ్డలు లేదా పుట్టబోయే బిడ్డలు భార్య ముఖం కానీ లేదా భార్య యొక్క సారూప్యంలోని కానీ భర్త యొక్క సారూప్యంలోని వారు పుడతారు. వీళ్ళిద్దరు ముఖాలు రాకుండా, వారి బంధువులు రాకుండా ఎవరితో ఏ కోపం లేదు వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మరి ఇదేట్రా మన ఇంట లేదు, వంట లేదు, ఎవరున్నారా మన బంధువులు, ఆడి కోపం వచ్చిందేట్రా అనుకుంటారు. అంటే ఆమె పరిశుద్ధంగా ఉన్నా సరే. అయితే అలాగే పౌలు అపోస్తలుడి కోరిక ఏంటంటే ప్రతి విశ్వాసి క్రీస్తు స్వరూప్యంలోకి రావాలి, క్రీస్తు స్వరూపంలోకి రావాలి. అదే దేవుని కోరిక. అందుకే 3వ యోహాను పత్రిక 3వ అధ్యాయంలో యోహాను భక్తుడు అంటారు, మనము ఆయన చూచినప్పుడు
ఆయనను ఎలా ఉంటాం? పోలి ఉంటాం. చూడండి, ఎవరు పోలి ఉంటాం? దేవదూతలు పోలి ఉండం, మనం జీవులను పోలి ఉండం, శరాయిపును పోలి ఉండం, అక్కడున్నటువంటి పెద్దలను పోలి ఉండం. కానీ ఎవరిని పోలి ఉంటాం? మహిమగల రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి సారూప్యాన్ని మనం ధరించుకొని మనం యేసుక్రీస్తు ప్రభువారి వలె అక్కడ ఉంటాం. అంత గొప్ప ఆధిక్యం. అయితే అలాంటి పరలోకానికి వెళ్ళాలి అంటే, అలాంటి మహిమగల దేవుని స్వారూప్యంలోనికి రావాలంటే మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఏం చేయాలమ్మా? పరీక్షించుకోవాలి. అందుకే యోబు కూడా ఇక్కడ చెప్తున్నారు. రండి, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనము చివరి భాగం. ఇక్కడ అంటున్నారు, ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణ వలె కనబడుదును. చూడండి, జాగ్రత్తగా గమనించండి. యోబుని దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించాడు? యోబుని ఎందుకు దేవుడు అంత గొప్పగా రెండింతలు ఆశీర్వదించాడు అంటే, యోబు యొక్క జీవితాన్ని బట్టి, యోబు యొక్క సమర్పణ బట్టి, యోబు యొక్క క్రయాన్ని బట్టి, యోబు యొక్క విశ్వాసాన్ని బట్టి, హృదయంలో దేవుని పట్ల అచంచలమైన భక్తిని బట్టి యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. కాబట్టి యోబు గత వారంలో మనం చూస్తూ వచ్చాం. ఎంతో గోల్డెన్ వర్డ్స్, మంచి బంగారుతో మాటలు మాట్లాడారు. నష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఎవరు ఆయన్ని ప్రేమించకపోయినా, ఆయన దగ్గరికి ఎవరు రాకపోయినా, ఆయన అవమానపరుస్తున్నా, ఇప్పుడు భార్య వచ్చి చెప్పినప్పుడు అన్నాడు, అమ్మ నువ్వు మూర్ఖురాలు మాట్లాడొద్దు అన్నాడు. తర్వాత స్నేహితులు వచ్చి చెప్పినప్పుడు స్నేహితుడు అన్నాడు, ఇదిగో ఆయనను చంపినను నేను ఆయన కొరకు ఏం చేస్తాను? నేను కనిపెడతాను అన్నాడు. తర్వాత అంటాడు, ఇదిగో నా పక్షముగా సాక్షి అయిన వాడు, నా మీద సాక్షి పలుకువాడు పరవన్నాడు. గత వారం చూసాం, ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు. ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ స్నేహితులతో, ఓ నా స్నేహితులారా, ఈ పరిశోధన అయిన తర్వాత నేను ఎలా ఉంటానో తెలుసా? ఇప్పుడు నా దేహం ఎలాగుంది? యోబు దేహం ఎలాగుందండి? యోబు దేహం ఎలాగుంది? ఇప్పుడు చెప్పిన మాటలప్పుడు బుక్లో కూర్చున్నాడు, దూళ్ళో పోసుకుంటున్నాడు, ఆరోగ్యం లేదు. అక్కడ రాయబడింది, యోబు స్నేహితులు ఆయనను ఏం చేయలేకపోయారు? పోల్చుకోలేకపోయారు. బూడిదలో కూర్చుని, ఏమండి, బూడిదలో కూర్చుని ఆరోగ్యం లేక ఆ యొక్క దురదలతో, ఆ పుండ్లతో యోబు బాధపడుతూ గోక్కోవడానికి చేతులు కూడా లేవని, చేతులు సరి ఆరోగ్యం లేక చిల్ల పెంగులు తీసుకుని ఏం చేస్తాడట? గోక్కుంటా ఉన్నాడు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఎవరైనా చెప్పగలమా మనం? యోబు ఇక్కడ సవాల్గా ఉన్నాడు. మనకి యోబు చెప్తున్నాడు ఇక్కడ, ఓ నా స్నేహితులారా, మీరు నన్ను ఇప్పుడు మీరు నన్ను అసహించుకోవచ్చు నన్ను, అయితే ఇప్పుడు నేను ఏం చేయబడుతున్నాను? పరీక్షించబడుతున్నా. జాగ్రత్తగా గమనించండి. ఒక వస్తువును పరీక్షించేటప్పుడు ఆ వస్తువుకి అందం ఉండదు, ఆ వస్తువుకు తగ్గ ఘనత ఉండదు, ఆ వస్తువు చూడడానికి ఎంతో మంచిగా కనబడదు. కానీ అది అనేకమైన టెస్టులు గుండా వెళ్ళాలి, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి, అనేకమైనటువంటి ఆ శుద్ధి దెబ్బలు గుండా వెళ్ళాలి, అనేకమైనటువంటి ఆ కొలువులో కాచుబడుతూ ఉండాలి. అందుకే యోబు ఏమన్నాడంటే, ఓ నా స్నేహితులారా, నేను పరీక్షించబడిన తరువాత నేను ఎలా కనబడుతుంది తెలుసా? ఎలా కనబడతాను? శుద్ధ సువర్ణ వలె కనబడతా. కాబట్టి ప్రభువునందు నా ప్రియమైన సోదరి సోదరులారా, మనము కూడా పరీక్షించబడే టైం ఇది. పౌలు అన్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు. రెండవది మనం ప్రభు చేత పరీక్షించబడాలి. ఒకటి మనం పరీక్షించుకోవాలి, ప్రభు చేత పరీక్షించబడాలి. కాబట్టి ఇప్పుడు యోబు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యోబు దేవుని చేత పరీక్షించబడుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆయనను శోధించిన తరువాత నేను ఎలా ఉంటాను? ఎలా కనబడతానంట? శుద్ధ సువర్ణంగా. ఇక్కడ ఎలా పడింది? నేను సువర్ణ వల్లే, శుద్ధ సువర్ణ
సువర్ణం. సువర్ణం వల్ల ఏం చేస్తాడంట? కనబడతాడంట. దీనికి ఇంకా మనం అర్థం కావాలంటే మన పితరుని పేతురు గారు చూడు ఎలా వర్ణించాడు దాన్ని. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము చూడండి 6వ వచనం నుంచి చూడండి. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. తర్వాత 7వ వచనం అంటారు చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, ఈ లోకంలో వచ్చినటువంటి శోధనలు, పరిశోధనలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల గురించి ఇక్కడ అంటున్నాడు. యోబు చెప్తున్నాడు, నేను శోధించబడిన తరువాత దేవుడి దృష్టిలో ఎలా కనబడతానండి? సువర్ణ వల్లే కనబడతా. మన బంగారం వల్లే కనబడాలంటే ఇప్పుడు బంగారం ఉంది. బంగారం ఎక్కడ దొరుకుద్ది? కొట్టులో దొరుకుద్ది కదా. కొట్టులో తయారు చేస్తారా? ఏమంటే బంగారం ఎక్కడ దొరుకుద్ది? గనుల్లో దొరుకుద్ది. ఆ గనుల్లో చూసినప్పుడు బంగారము, ఇప్పుడు మీకు చాలా మంది స్త్రీల దగ్గర చెవులకి, ముక్కులకి, తర్వాత పట్టీలకి అలాంటి బంగారం చక్కగా నైషీగా ఉంటాయి. ఇప్పుడు ఆ బంగారము అలాగే నైషీగా గనుల్లో దొరకదు. ఆ బంగారం ఎలా దొరుకుతుంది? ఒక ముద్దలాగా చూడడానికి అందంగా లేకుండా వివిధమైన ఆకృతులు దొరుకుతుంది. అది భూమిలో నుండి తీయబడిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? అనేకమైనటువంటి రసాయనికమైనటువంటి వాటిని పోసి ఏం చేస్తారు? దానిలో ఉన్న మలినాన్ని పోగొడతారు. జాగ్రత్తగా గమనించండి. బంగారం ఒంటి మీద ఉత్తిరిగా రాదు. అలాగే పరలోకం కూడా ఉత్తిరిగా రాదు. ఘనత కూడా ఉత్తిరిగా రాదు. మహిమ కూడా ఉత్తిరిగా రాదు. దేవుని చేత ప్రశంస కూడా ఉత్తిరిగా రాదు. కాబట్టి మనం ఏం చేస్తాం? క్రైస్తవులుగా తయారుగా వచ్చేయాలి. మనం ఏం చెయ్యం? శోధన వద్దు, కష్టం వద్దు, ఇబ్బంది వద్దు, ఇరుకొద్దు, దుఃఖం వద్దు. కానీ మనకి ఏం కావాలి? మహిమ వచ్చేయాలి, ఘనత వచ్చేయాలి, ఆశీర్వాదం వచ్చేయాలి. మనకి వస్తుందా? రాదు. బైబిలే చెప్పింది అన్నమాట. కాబట్టి అందుకే యోబు చెప్తున్నాడు, పాత నిబంధనలో యోబు అన్నాడంటే, ఓ నా స్నేహితులారా, ఇప్పుడు నేను శోధించబడుతున్నాను, తర్వాత ఆయనకి ఎలా కనబడతా? నేను సువర్ణ వలె కనబడతా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధులుగా ఉండడం మనం పిలువబడ్డాం, మంచిదే. పరిశుద్ధ జీవితం జీవించడం మంచిదే. అయితే శ్రమలు, ఈ శోధనలు, ఈ ఇబ్బందులు, ఈ ఇరుకులు, ఈ దుఃఖము, ఈ అవమానము, ఈ నింద మనకు అవసరమైనది. దీని ఉదాహరణకు పౌలు 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు ఎంత శక్తి గల దైవజనుడు. పౌలు గారు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి. పౌలు గారు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడుతున్నారు. పౌలు గారు అద్భుతాలు చేశాడు. ఆ పౌలు గారు పరమేశ్వరుడు వచ్చినటువంటి పౌలు గారు ఒక ముళ్ళు ఉందంట పౌలు గారు. ఈ ముళ్ళు ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడంట. ప్రభువా, నాకు ముళ్ళు ఉంది, తీసివేయి 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 అన్నాడు. అప్పుడు దేవుడు పౌలుతో చెప్పాడంట, పౌలా, ఈ ముళ్ళు నీకు అవసరం. ఆ ముళ్ళు ఎవరు? ఆయనకేమో తెలియదు. కానీ కొన్నిసార్లు మన భార్య మనకు ముళ్ళు, మన భర్తే మనకు ముళ్ళు, పిల్లలు ముళ్ళు. ఏమండి? ఈ ముళ్ళు లేదనుకోండి, నాకంటే ఎవరు లేడు అంటాం. ఏమండి? నాకంటే ఎవరు లేడు అంటాం. కాబట్టి నేను వీరుని శూరుని అంటాం. అప్పుడు నేను అని ఎప్పుడు వచ్చిందో దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు
ఇది ఉండుట నీకు అవసరం. అదేంటి ప్రభు నేను స్వస్థపరిచాను కదా వీళ్ళని. అదేమో మళ్ళీ ఏముందో, యేసయ్యా నేను ప్రార్థన చేస్తే మా దావిది గారు నన్ను స్వస్థ వచ్చింది, నా ప్రార్థన నాకు పనికి రాలేదు. ఏమండి కొన్నిసార్లు మన ప్రార్థన మనకి పనికి రాదు. మన ప్రార్థన ఇతరులకి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి అందుకే అబ్రహాంతో ఏమనంటే, అబ్రహామా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. కాబట్టి దేవుడు మనం ఆశీర్వదించడానికే పిలవలా, మీ కుటుంబానికే నువ్వు దీవుని పిలవలా దేవుడు. కానీ మనము బట్టి ఇతరులు ఆశీర్వదింపబడాలని, అందుకని అన్ని జనాంగం ఆశీర్వదించబడాలని పౌలుని ఏం చేశాడు దేవుడు? ముళ్ళు పెట్టాడు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, స్వస్థతలు పరిచాడు, దయ్యాలు పోగొట్టాడు. ఇవన్నీ చేసిన తర్వాత అనేక ఆత్మ రక్షణలోకి తీసుకుని వచ్చిన పౌలు వచ్చేటప్పటికి ఆ బహుశా అనుకోవచ్చు, నాకుడే దెయ్యాలు పోగొట్టామండి అండి, ఇన్ని ఆత్మ సంపాదించారు నేను అనగానే వెంటనే దేవుడు ఏమని చెప్తాడు? ముళ్ళు ఎక్కడున్నా ముళ్ళు ఒకసారి గిల్లు అనుకోండి, అబ్బా. అప్పుడు పౌలు గారు ఎక్కడికి వస్తాడు? ముళ్ళు మీద దిగి వస్తాడు. దిగి వచ్చి అయ్యో నాకు ముళ్ళు ఉందిరా. అప్పుడు దేవుడు చెప్పాడు, పౌలా నా కృప నీకు చాలు. చూడండి, దేవుని కృప చాలును. జాగ్రత్తగా గమనించండి. నేను ఒక కథ చెప్తా. కొంతమంది ఓడలో ప్రయాణం చేస్తారు క్రైస్తవులు. జాగ్రత్తగా వినండి మాట. ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆ ఓడకి ఎదురుగా ఒక పర్వతం అడ్డొచ్చింది. ఒకరు అన్నాడంటే, యేసయ్యా పర్వతాలు పోవాలని ప్రార్థన చేయమని పోతాయి కదా అని చెప్పి ఏం చేస్తారంట, ఆ ఓడలో అందరూ ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా పర్వతం తీసివే, పర్వతం తీసివే, పర్వతం తీసివే, పర్వతం తీసివే. పర్వతం పోదు, పోలే. అయితే దేవుడు అన్నాడంట, పర్వతాన్ని తీసివేయని కానీ పర్వతాన్ని దాటించిన నా కృపనిస్తా. జాగ్రత్తగా వచ్చాడు. అప్పుడు దేవుడు ఎప్పుడైతే వారి ప్రార్థన విన్నాడో వాటర్ ఫుల్గా వచ్చిందంట. నీరు వచ్చినప్పుడు పడవ ఏం చేసింది? పైకి తేలి పర్వతం మునిగిపోయి పర్వతాన్ని దాటి వెళ్ళిపోయింది. వంట ఏమైపోయింది? అక్కడే ఉండి దేవా పర్వతం తీసివే టైం వేస్ట్. ఏమండి మన ప్రార్థన వేస్ట్. చాలా మంది ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా ఈ శ్రమ తీసేయి, ఈ ముళ్ళు తీసేయి. ఈడెప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ శ్రమలను దాటడానికి సహించడానికి నాకు కృప దయచేయమని ప్రార్థన చేయాలి మనం. దేవా పౌలు గారికి అదే చెప్పాడు, పౌలా నువ్వు నా కృప నీకు చాలును. అప్పుడు పౌలు చెప్పాడు, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు నేను బలవంతుడు. జాగ్రత్తగా గమనించాడు. నేను బలహీనుడను అని అనుకున్నప్పుడే దేవుడు మన బలవంతుడిగా చేస్తాడు. అందుకే పౌలు చెప్పాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలం. కాబట్టి దేవుడు లేకుండా, అందుకే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు సాక్ష్యం ఇస్తూ అంటాడు, నేను అపరిమితముగా ప్రయాసపడ్డా. అయితే ప్రయాసపడి నేను కాదు, ఎవరు పెట్టారంట? నాకు తోడైన దేవుని కృప. దేవుని కృప లేకుండా ఏం జరుగుతుందండి? ఈ రోజుల్లో నేను కొన్ని గృహాలు దర్శిస్తూ ఉన్నాను. అబ్బా మంచి మంచాలు కొనుక్కున్నారు, మంచి తప్పులేదు. పరుపులు కొనుక్కుంటున్నారు చక్కగా. దేనికి? చక్కగా పడుకోవడానికి చక్కగా. కానీ మంచాలు కొనుక్కుంటాం, పరుపులు కొనుక్కుంటాం, నిద్ర కొనుక్కుంటామా? నిద్రించేది ఎవరు? చెప్పాలి మీరు. నిద్రించేది ఎవరు? దేవుడు. కొనుక్కోవద్దు, వ్యతిరేకం కాదు. జాగ్రత్తగా గమనించారు. మీరు శుభ్రంగా ఉండాలి, మీరు దీవించబడాలి, మీ ఇల్లు ఆశీర్వించబడాలి, సౌఖ్యం మీరు ఉండాలి. లేదంట్లా. కానీ అన్ని మనం ఆనందం చేసుకోగలడు. మంచాలు కొనుక్కోగలడు, పరుపులు కొనుక్కోగలడు, చక్కగా పడుకోగలడు, ఏసీలు పెట్టుకోగలడు, చలికాలం వస్తుంది హీటర్లు పెట్టుకోగలడు. కానీ నిద్ర ఎక్కడ తీసుకొస్తాం? నిద్ర ఎవరివ్వాలి? అదే కృప. దేవుడు ఇచ్చేదే కృప. జాగ్రత్త మీరు గమనించండి. దేవుడు లేకుండా మనం లేవు అని ఒక భక్తుడు అంటాడు, దేవా నీవు లేకుండా నేను లేను, నేను లేకుండా నువ్వేమీ చెయ్యవు
అది దేవుడు ఉన్న రహస్యం. అందుకనే పౌలు అంటాడు, నేనేమైందన్న దేవుడి కృప. కాబట్టి మా ప్రియమైన సోదరి సోదరులారా, మనం వెళ్ళే పరిస్థితుల్లో గుండా కృప గుండా మనం వెళ్ళాలి. అంతేగాని యేసయ్యా ఇది తీసివేయి అంటే ఇప్పుడు ఆ ప్రార్థన వినడు లేదు. ప్రభువా ఇది నాకు అవసరం, ఇది నాకు అనుమతించావు, ఇది నాకు మేలే. ఈ మేలును ఈ శ్రమలో నుండి దీన్ని దాటడానికి, దీన్ని భరించడానికి, దీన్ని నేను ఓర్చుకోవడానికి ఏం కావాలి? నాకు శక్తిని, కృపను ప్రార్థించాను. అందుకనే ఇక్కడ పేతురు భక్తుడు ఏమన్నాడంటే, చూడు ఏం చెప్పాడు చూడండి. ఇక్కడ అవసరం అంటే ఇది మనకి 6వ వచనం, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు ఏం కలుగుతుంది? చెప్పాలి మీద ఏం కలుగుతుంది? సంతోషమే కావాలి. ఒక చేతితో దేవుడు దుఃఖాన్ని, ఒక చేతితో సంతోషాన్ని పట్టుకుని ఏది కావాలి కోరుకో సువార్తమ్మా అంటే ఏం కోరుకుంటారు? ఏం అభిప్రాయం ఏం కోరుకుంటారు మీరు? దేవా నీ కుడి చేతిలో నిత్య సంతోషాలు ఉన్నాయి, నాకు అదే కావాలి. దావి చెప్పాడు కదా, ఏం చెప్పాడు? నీ కుడి చేతిలో నిత్యమైన సంతోషాలు ఉన్నాయి, నాకు అదే కావాలంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? రెండు ఉన్నాయి దేవుని దగ్గర. దేవుని చేతి దగ్గర ఏమున్నాయి? రెండు. అవసరం బట్టి అంట. నీకు నిత్యము సంతోషమే ఉందనుకోండి, నిత్యము. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు, దావీదు ఉన్నాడు. దావీదు అడుగడుగున శ్రమలు బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఒకటి తిరుగుబాటు. అందుకనే దావీదు హృదయానుసారుడు అయిపోయాడు. సొలొమోనుకి ఇలా ఉన్నాయా? సొలొమోను తరం పడ్డాడా? సొలొమోనుకి ఆకలి అంటే ఏం తెలుసా? ఆహారము కొత్త తెలుసా? నిత్యం నిద్రే సొలొమోనుకి. ఎప్పుడు తింటూ తాగుతూ సుఖిస్తూ 700 భార్యలు, 300 ఉపపత్తులు తెచ్చుకుని, ఎవరు ఎక్కడెక్కడ నుంచి అడవి జంతువులు తెచ్చుకుని తింటా ఉండేవాడు. చివరికి దేవుడు చెప్పాడా సొలొమోను హృదయానుసారిని? లేదు, చెప్పబడింది. చివరికి సొలొమోను భ్రష్టుడైపోయాడు, భార్యను మారిన భ్రష్టుడైపోయాడు, దేవుడు మారిన పూర్తిగా తొలగిపోయాడు. అందుకని చూడండి, నిత్యమైన కష్టము దావీదు జీవితంలో 2 వచ్చాయి. దుఃఖం వచ్చింది, సంతోషం వచ్చింది, దుఃఖం వచ్చింది, సంతోషం వచ్చింది. ఈ 2 కలిసి వెళ్ళిన తర్వాత దావీదు దేవుడు ఏమంటే, ఈ దావీదు నా హృదయానుసారుడు. అంటే సొలొమోను చెప్పబడింది, దేవుని దగ్గర నుంచి సొలొమోను తొలగిపోయిందంట. ఆయన హృదయం ఎవరితో అంట కట్టబడింది? భార్యతో అంట కట్టబడింది. తిండి సొలొమోనుకి చదవండి. సొలొమోను యూదును చూస్తే ఎన్నో ఎడ్లు, నెమలు, అడవి దుప్పులు, ఇవన్నీ మెత్తన పిండి, ఇవన్నీ సొలొమోను చేశాడు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుని పిల్లలు శ్రమలు పొందాలి. దేవుని ప్రజలు శ్రమలు గుండా వారు వెళ్ళాలి. దేవుని ప్రజలు ఇబ్బందులు గుండా వెళ్ళాలి. అప్పుడే దేవుడు యొక్క విలువ తెలుస్తారు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఇక్కడ అన్నాడు అవసరమును బట్టి. ఏంటి? అవసరమును బట్టి మీకు నానా విధములైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. నా ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో నేను చెప్పగలను, నేను ఎక్కువగా ఎప్పుడైతే నవ్వుతానో వెంటనే నాకు దుఃఖం కలుగుతూ ఉంటాయి. అందుకే చిన్నప్పుడు మా అమ్మ కూడా చెప్తా ఉంటుంది, ఎక్కువ నవ్వద్దురా అనేది. ఇప్పుడు నా భార్య దగ్గరకు చెప్తుంది, అయ్యా నవ్వుతున్నా భయం వేస్తుంది నాకు, భయం వేస్తా ఉంటాను. చూడండి, అంటే మిత్తం. అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే, దేవుని వాక్యం ఇటువంటి నేను నా జీవితంలో ఎవరైనా కనబడితే ఎక్కువగా జోకులు వేస్తూ ఉండేవాడు, ఎక్కువగా నవ్వుతూ ఉండేవాడు, ఇంట్లో జోకులు వేస్తూ ఉండేవాడు. నా భార్య ముట్టుకుంటా ఉండేది, అయ్యా నువ్వు సేవకులా ఉండాలి అని. నాకు ఎందుకు జోకులు వేసానంటే, ఒకసారి ఖమ్మం తిమోతంకులు ఇంకొక దేవుని దాసుడు ఒక గదిలో ఉన్నాడు, నేను కూడా అక్కడ ఉన్నాను. ఆ దేవుని దాసుడు తిమోతంకులు అన్నాడు, అన్న నువ్వు వాక్యంలో అప్పుడప్పుడు జోకులు చెప్తావు కదా, ఆ జోక్ చెప్పన్నా అన్నాడు. ఆయన అన్నాడు తిమోతంకులు అన్నాడు,
ఏం చెప్పను బ్రదర్, నేను మానేద్దాం అనుకున్నాను కానీ జోకులు వేయకుండా ఏం చేద్దాం మానేద్దాం అనుకున్నాను కానీ ఒక వ్యక్తి అన్నాడు వచ్చి తిమోతి అన్నది చెప్పాడంట, అన్నా నువ్వు జోకు మాత్రం మానొద్దు, నవ్వడానికి కొంతమంది క్లబ్బులకి సినిమాలకి వెళ్తున్నారు, అది వెళ్ళకుండా మీ దగ్గరకు వస్తే మీరే చక్కగా నవ్విస్తూ వాకింగ్ చెప్తున్నారు, మీరు మానవద్దండి అన్నాడు. ఇదేదో బాగుంది, ఎప్పుడు సీరియస్ ఉంటే ఎవరు వస్తారు మన దగ్గరికి? అది నేను పట్టుకున్నాను అప్పుడు, ఇది 2004లో చెప్పి మాట్లాడినా మేము ముగ్గురు అక్కడ ఉన్నాం. ఆయన చెప్పాడు, ఓ ఇది నేను అన్వయించుకున్నాను. అప్పటి నుంచి చిన్నపిల్లలతో కావచ్చు, పెద్దలతో కావచ్చు, ముసలితో కావచ్చు, ఎవరితో ఏం చేస్తారు జోకులు వేస్తా ఉంటారు. అప్పుడు కొంతమంది అన్నవాళ్ళను ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా సేవకుడు జోకులు వేయకూడదు, గంభీరంగా ఉండాలి అయ్యా అని. గంభీరంగా ఎవడొస్తాడు అని అలాగే ఇంట్లో జోకులు వేస్తా ఉండరు. ఎప్పుడైతే కిట్టు నిద్రించిందో నా జీవితం మార్చబడింది. నేను జోకులు వేయడం మానేశాను, ఎక్కువ నవ్వడం కూడా మానేశాను. ఇది ఎందుకు నేను చెప్తానంటే, ఇక్కడ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత చూడండి ఏం చెప్పవచ్చు, అవసరం అంట. ఈ శోధన అవసరం. చూడండి రాయబడి చూడండి 7వ వచనం చూడండి. ఇప్పుడు నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది. నశించిపో సువర్ణం అంటే అర్థమేంటి? సువర్ణం అంటే బంగారం. బంగారము ఒక సమయం అప్పుడు ఏమైపోతుందంట, నశించిపోదు. ఈ నశించిపోయే బంగారము దేని వల్ల పరిశుద్ధపరచబడుద్ది? అప్పుడు కంసాల ఆయన దగ్గర తీసుకెళ్తారు. ఈ కంసాల ఆయన ఏమంటారు, అమ్మ దీన్ని ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఇప్పుడు ఎవరి ఇంటి యజమాని పిలిచి, అయ్యా మా అమ్మాయికి ముక్కు పొడుకులో లేదా చెవు పోగులో మంచి ఇంకేమంటారు దీన్ని అంటారండి, హారం, ఈ నక్షి, ఈ గొలుసులు, ఈ నెక్లెస్లు ఈ చెయ్యాలి అన్నప్పుడు, అలాగేనమ్మా అని చెప్పి బంగారు పొట్టు తెచ్చుకుని ఇదిగో తగ్గించుకో అంటారా? అంటారండి. ఆయన ఏం చేస్తాడు, దాని ముందు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? కొలువులో పెడతాడు. ఇప్పుడు బంగారం అయ్యో నన్ను కొలువులో పెట్టేశాడు రా అని బయట పారిపోయి వచ్చేసింది అనుకో, ఏమవుద్ది? అది నక్షీకి అవుద్దా? అవుదు. అలాగే క్రైస్తవుడు దేవుని పిల్లలు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, ఇరుకులు గుండా వెళ్తున్నప్పుడు, రోగాల గుండా వెళ్తున్నప్పుడు మనము దేవుని యొక్క స్వరూపంలోనికి సుందరంగా మార్చబడతాము. ఒకవేళ నాకు ఈ శ్రమలు వద్దు, ఈ ఇబ్బందులు వద్దు అంటే నువ్వు వికృతంగా కనబడతావు. జాగ్రత్తగా గమనించండి. ఏంటి భగవంతుడు ఎలా కనబడతావండి? ఇక్కడ ఎంత అందంగా ఉండొచ్చు, నువ్వు ఎంత ఘనతగా కలిగి ఉండొచ్చు, కానీ ఇవన్నీ నాకు వద్దు, నిత్యమైన సంతోషంగా కావాలి అని అనుకోండి, ఏమవుద్ది? పరలోకంలో వికృతంగా ఉంటావు. నీకేం బహుమానం ఉండదు. నువ్వు చెక్కబడడానికి ఇష్టపడలా, నీలో మనను తీసుకోవడానికి ఇష్టపడలా, నువ్వు దేవుడు స్వరూపంలో తీసుకోవడానికి ఇష్టపడలా, నువ్వు సారమని రావడానికి ఇష్టపడలా. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే క్రైస్తవుడు ప్రార్థన, దేవా నీవు అనుమతించిన ఈ పరిస్థితిని బట్టి నీకు వందనాలు, దీన్ని జయించడానికి నాకేమివ్వు, శక్తి నువ్వు, కృప నువ్వు. అందుకే యేసు ప్రభువు చెప్పారు కదా మా యోహాను సువార్తలో, మీరు భయపడకుడి, నేను లోకాన్ని ఏం చేశాను, జయించాను. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ పేతురు అంటున్నాడు, అయ్యా నశించుకోవు శుద్ధ సువర్ణము ఏం చెప్పబడుతుంది? అగ్ని చేత శుద్ధపరచబడుతుంది కనుక దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఏమని? బంగారము కంటే మన లోపల చూస్తే అయ్యా బీద విశ్వాసురాలు ఉందనుకోండి, ఆవిడ పట్టించుకుంటారా? అదే మంచి నగలు మంచిగా దిగేసుకుని అమ్మగారు వచ్చారనుకోండి, ఎవరైనా తింటారండి? నేను శాతం అన్నీ చెప్పాలి. అక్కయ్య గారు ప్రైజ్ లాడ్ ఆవిడ చెప్పకపోయినా అక్కయ్య గారు అయిపోతారు. ఆవిడ మరి నగలు కదండి, బాగా దిగేసుకుని వచ్చేటప్పటికి అక్కయ్య కాదు, ఆమె ఎంత వికృతంగా ఉన్నా, ఒక సామాన్యమైనటువంటి బీద ఆవిడ ఎంత అందంగా ఉన్నా ఏం చెప్తారు?
అలా ఆవిడ రావాలి మన దగ్గర. కానీ ఆమె ఏముంది? విశ్వాసం అమూల్య. పేతురు అన్నాడు కాబట్టి నశించిపోవు శుద్ధ సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం. విశ్వాసం అమూల్యమైనది. ఈ విశ్వాసం ఏం చేయబడాలంట? ఏమైనా చూడండి, ఈ మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకి నిలిచినదై. పరీక్ష ఏం చేయాలి? నిలవాలి. దానియేలు పరీక్షలో నిలబడ్డాడు. శద్రకు మేషకు అబేద్నెగో పరీక్షలో నిలబడ్డాడు. యోసేపు పరీక్షలో నిలబడ్డాడు. కాబట్టి దేవుని పిల్లమైన మనం పరీక్షలు నిలబడాలి. పౌలు అపొస్తలుడు పరీక్షలు నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు నల్లెందుకు వచ్చిన నీవు నేను ఎలా ఉన్నాను? పరీక్షకు ఏం చేయాలంట? నిలిచినదై. అప్పుడు ఎప్పుడు నిలబడతావో ఏం కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు అంత పేదగా కనబడతావు, ఎంత వికారంగా కనబడతావు, ఏమి లేనివాడిగా నువ్వు కనబడతావు. కానీ యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు దేని కారణం వద్దండి? మెప్పుకు మహిమ పొందుటకేమవుద్ది? కారణము. దీనికి మన కొంచెం లోతుగా చూద్దారండి. పేతురు మంత్రి నాన్న జోషిస్తున్నా 4వ అధ్యాయం మొదటి తిరుగుతామ్మా. జోషి పేరు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము చూడండి. ఇక్కడ 12వ వచనం నుంచి చెప్తా. అక్కడ ఏమన్నారు చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏం చేయొచ్చు? వింత. నాకేలా జరిగిందండి? నాకే ఎందుకు జరుగుతుంది? చాలా మంది భార్యలు చాలా మంది చూస్తూ ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత భర్త పెట్టి శ్రమ తట్టుకోలేక అంటారు, నేను ఎంత గారంగా పెరిగాను ఇంటికాడ, ఇలాంటి వాడు దొరికేది నాకు. ఏ చూడండి గెలిచాలనుకుంటాం మనకు. ఇలా అమ్మా నాన్న దగ్గర గారంగా పెరిగారంట. భర్త దగ్గర వచ్చేటప్పుడు ఏంటి చెప్పండి, ఏంటి ఇలాంటి వాడు దొరికేదేంటి? ఏ కాలంలో పాపం చేశాడు రా నాయన. మా పెద్దలు మాట్లాడుతున్నాడు, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది స్త్రీ దొరుకుతుందని చిన్నప్పుడు రెండోడు మహాడు కాదు. జాగ్రత్త గమనించండి. ఇవి ఒకవేళ నీకు మంచోడు దొరికేసాడు అనుకో, నీకున్న గర్వానికి నీకున్నటువంటి వారికి ఎక్కితే నువ్వు మెచ్చుకోవద్దు. నీ దేవుడు అక్కర్లా నీకు. ఇక దేవుడిని పట్టించుకో. అందుకనే దేవుడు దగ్గర నువ్వు దిగి రావడానికి ఇలాంటి వాడు అనుమతించాడు. వింతగా ఆశ్చర్యపడద్దు. ఏమనండి? ఏదో జరిగిపోయిందని బాధపడద్దు అంట. చూడు ఏం చెప్పారన్నమాట. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఏం చేస్తారు? మీరు ఆశ్చర్యపోతారు. అయ్యో నా భర్తలా దొరికాడండి, నా భర్తలా దొరికాడండి, నా భార్యలా దొరికిందండి, దయ్యాలు దొరికిందండి, నా మాట ఉందండి. ఏం చేస్తున్నాడు మనం? పేతురు గారు అంటున్నాడు, అయ్యా మీరు ఆశ్చర్యపోతున్నాడు ఆయన. అయితే 14 వచ్చిన చూడండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించుడే. ఏమండి? శ్రమలో సంతోషిస్తామా? చెప్పండి కదా. చెప్పండి, శ్రమలో సంతోషిస్తామా? అసలు పోతే బాగుంది. అందుకే కొంతమంది ఏమంటారంట, విందు చేయి ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించి వారి ఇంటికి వేరుంట మేలు. ఎక్కడ మేలంట? కానీ మనం ఏంటంటే పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతా ఉంటే ఎక్కువ. చావు దగ్గరికి వెళ్తారా? అమ్మో నాకు భయం చావులండి కదండి. కానీ దేవుడు వాటి ఏం చెప్తుందండి ఇక్కడ? ఏమన్నారండి ఇక్కడ? చూడండి 11వ వచనంలో మీరు మహానందంలో మీరు క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారైనంతగా సంతోషించండి. 14వ వచనం, క్రీస్తు నామము నిమిత్తం మీరు
ఎడల మహిమా స్వరూపమైన ఆత్మలుగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు దండి. దేవుని నామాన్ని బట్టి ఏం చేస్తున్నప్పుడు నింద పాలైన ఎడల జాగ్రత్తగా గమనించండి. నింద వచ్చింది అనుకోండి, మనం ఊరుకుంటామా? ఆ నింద పోయేంత వరకు కూడా మనం ప్రయాసపడతా ఉంటాం. నింద పాలైన ఎడల జాగ్రత్తగా గమనించాలి. చూడు, కొన్నిసార్లు నీ భర్త నిందేస్తాడు, నీ భార్య నిందేస్తుంది, నీ పిల్లలు నిందేస్తారు, బంధువులు నిందేస్తారు, లోకంలో వారు నిందేస్తారు. నింద పాలైన ఎడల ఇప్పుడు ఏమవుతుందంటే మహిమా స్వరూపులకు దేవుడు మీ మీద నిలుస్తున్నాడు. ఎవడైనా మన మంచోడు కాదు అని కానీ, నేను కూడా గత దినాల్లో సేవకుడు మంచోడు కాదు అని కానీ చకాపిక్కుంటూ ఉండేవాడు. ఇంతగా ఉన్నాను, ఇంకా వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదేంటి, ఇంతగా నన్ను బాధ పెట్టినారేంటి అని పీక్కుంటా ఉన్నాడు. అయితే ఇంకా సమస్యలో వచ్చిన తర్వాత దేవుడు నాకు ఒక వర్తమానంతో మాట్లాడాడు. నీ నోరు మూసుకో అన్నాడు. నోరేం చేయాలి? మొట్టమొదట నోరు మూసుకో అన్నాడు. ఇదే నాకు వర్తమానం అనుకోని, ఏమనుకుని ఎవరు చెప్పుకొని నువ్వు బాధపడు. మొదట 2 నెలలు 3 నెలలు బాధపడ్డాను. రాత్రి నిద్ర ఉండేది కాదు. నా భార్య తెలుసు, గొప్ప డబ్బా తీసుకుని ఎత్తి మీద వేసుకుని రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. బాబా ఏంటి పరిస్థితి, ఏ పరిస్థితి అని. కానీ దేవుడు ఎప్పుడైతే వర్తమానం ఇచ్చాడో నా నోరు మూసేసాడు అంతే. ఎప్పుడు నోరు మూసానో ఇక చెప్పుడు మాట కూడా విన్న మానేసాను. చెప్పుడు మాట కూడా ఏం చేశాను? వినడం మానేసా. ఎప్పుడు మానేశానో దేవుడు నాకు ఆనందించాడు, సంతోషాన్ని ఇచ్చాడు. అనుకో, ఎన్నన్నా అనుకో, నువ్వు ఎన్ని తిట్టుకో, ఎన్ని చేసుకో, ఎన్ని ఫోటోలు తీసుకుని పంపించుకో, ఎక్కడికైనా వెళ్ళు, నాకు భయమే లేదు, భయమే పడలేదు. ఎందుకో దేవుడు నోరు మూసేమని. అలాగే నోరు మూసిన కారణాన్న నా సాక్ష్యం అన్నారు, కొంతమంది అన్నారు, వాళ్ళు వచ్చి చెప్తున్నారు కానీ మీరు ఒక్క మాట కూడా చెప్పట్లా. జాగ్రత్త గమనించు. ఏంటి? వాళ్ళు వచ్చినప్పుడల్లా మీ గురించి చెడ్డగా చెప్తున్నారండి, మీరు కనీసం ఒక్కసారిగా మాకు చెప్పట్ల విషయాలు ఏంటో. అది సాక్ష్యం. వాళ్ళు చెప్పి నేను చెప్తే ఏం లాభం? సహించిన వాడు ఘనత పొందుతాడు. జాగ్రత్తగా గమనించండి. నీ భర్త నిన్ను పట్టించుకోకపోయినా, నీ భార్యను పట్టించుకోకపోయినా, నీ పిల్లలను పట్టించుకోకపోయినా మన నోరు మూసుకుంటే చాలు. దావీదు అన్నాడు, భక్తిహీనుల ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం వేసుకున్నాడు? చెప్పండి. దావీదు చెప్తాడు వినట్లా నాకు అర్థం. దావీదునా ఏం వేసుకోవాలి? చిక్కం వేసుకున్నాడండి. ఎందుకు చిక్కం వేస్తారు? గేదెలకు ఆవులకి చిక్కం వేస్తారు. ఇప్పుడు మనం అందరం కూడా చిక్కలు తెచ్చుకున్నామా లేదా? ఇప్పుడు చిక్కం కానీ అయిపోతే సస్తా చిక్కం ఉండాలి మనకి. ఇప్పుడు గేదెల చిక్కలు ఆవిడ ఇట్లా ముందు మనం వేసుకుంటున్నాం చిక్కం, చూసారా? కాబట్టి అలాగే మనం ఎలాగైతే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది అని చిక్కం వేసుకున్నామో, దీనికంటే భయంకరమైన వైరస్ ఉంటుంది, శాపం. ఈ నోరు మంచిది కాదు. అందుకని దేవుని పిల్లలైన మనము ఓర్చుకోవడం ద్వారా గొప్ప ప్రతిఫలాన్ని పొందుతాం. ఇది నేను అనుభవించాను నా జీవితంలో. నేను మొదట్లో మాటకు మాట, దెబ్బకు దెబ్బ, ఇది చెప్తాను ఇది చెప్పావని. ఎప్పుడు దేవుడు నాకు వర్తమానం ఇచ్చాడో మౌనంగా ఉండు, నువ్వు సహించు అని చెప్పగానే నేను నోరు మూసేసాను. ఒక సేవకారు ఒక దగ్గర నా స్నేహితుల దగ్గర సాక్షి చెప్పిందంట, ఆ ప్లాన్ ఏంటో తెలియట్లేదు నాకు అంట. వాళ్ళు వచ్చి నన్ను అడిగినా నేను నోరెత్తేవాడి కాదు, ఎన్ని చెప్పినా నోరెత్తేవాడి కాదు. ఎవరు వచ్చి ఉదాహరణకి వాళ్ళకి మన దావిదాన్ని గురించి అనుకున్నాం. ఆంజనేయ గారు వచ్చి, అన్న దావిది గారి సంగతి నీకు తెలుసా, ఎంత చెడ్డోడు అంటే, అవును దావిది గారు నచ్చోడు కాదు, నేను గమనించాను. ఈయన పట్టుకెళ్ళి ఏం చేసేవాడు? ఆయన చెప్పేవాడు. సేవకుడు ఇలా చెప్తున్నాడు.
ఇలాగే కొంచెం నష్టపరుచుకున్నాను. అయితే దేవుడు ఇప్పుడు నోరు మూయమన్నాడు. ఇప్పుడు ఆంధ్రయ్య గారు కాదు కదా, అబ్రాహం గారు వచ్చినా, నా భార్య వచ్చి చెప్పినా, అయ్యా పలానోడు మంచోడు కాదు అంటే, అవునా అలాగా అలాగా, సరే సరే ప్రార్థన చేద్దామే. ఇది నేను నేర్చుకున్నా, అందుకనే దేవుడిని ఆశీర్వదించాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, యోబు కూడా ఏమన్నాడంటే, పరిశోధించబడిన పిమ్మట ఎలా కనబడతాడంటే ఆయన ఎలా కనబడతాడు? సువర్ణం. సువర్ణం ఏమండి? సువర్ణం. అందుకే దేవుని వాక్యంగా చెప్పబడుతుంది, శ్రమలు పాలైనలా, నింద పాలైనలా మహిమాస్వరూపుడు దేవుని ఆత్మ ఎక్కడ నిలుస్తుంది? మన మీద నిలుస్తుంది కనుక మీరు ధన్యులు. ధన్యులు. ఇప్పుడు ఒక మాట చూసి ముగిస్తారండి. మీరు పడే శ్రమ, ఇబ్బంది మీకు బహుమానం తీసుకుని వస్తారు. రండి, మొదటి కొన్ని పత్రిక. మొదటి కొన్ని పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం చూడండి, ఇక్కడ 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసుకుని మరి ఒకరు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకుని వలెను. వేవని తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనరుడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఎవరైనా నీ పునాది మీద బంగారము, వెండి, వేల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేడవచ్చును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఏంటిదో దాని అగ్నియే పరీక్షించు. మనం ఎంత విశ్వాసులమో ఎప్పుడు బయటకు వస్తుంది? ఇది శ్రమలో గుండా వెళుతున్నప్పుడు. యోబు యొక్క విశ్వాసం ఎప్పుడు బయలుపరచబడింది? శ్రమల గుండా, ఇబ్బందులు గుండా, ఇరుకుల గుండా, వ్యాధుల గుండా, రోగం గుండా వెళుతున్నప్పుడు, తన నమ్మిన స్నేహితులు అపహాస్యం చేస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? తుమ్మకర్లాగా, ముద్దులాగా ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు. దునపతి ఏం పడుతున్నాడు ఇప్పుడు? సైతాన్ ఏమనుకుంది? సైతాన్ దేవుడితో సావాసం ఏమని సవాల్ చేసింది? యోబుకి ఆరోగ్యం తీసివా, ఇప్పుడు నీ ఎదుట నిన్ను దూషించి వెళ్ళిపోతాడు అతను. కానీ దేవుడు చూడండి, ఒకరు నమ్మాడంటే, అతను సాక్ష్యం ఇచ్చాడంటే, తిరిగి సాక్షి నోడు. మోషే గురించి సాక్షి ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది దేవుడికి? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. యేసు ప్రభువు గురించి సాక్షి చెప్పడానికి, నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను అని ఒకసారి చెప్పాడు. యేసు ప్రభువు గురించి చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పడం ఎన్ని సంవత్సరాలు పట్టింది? యేసయ్య గురించి చెప్పడం ఎన్ని సంవత్సరాలు పట్టింది? చెప్పాలి మీకు గట్టిగా చెప్పలేదు అది. నీ బైబిల్ ఎలా ఉందా? 30 సంవత్సరాలు బట్టి లోపడ్డాడు ఆయన, విధేయత చూపించాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఏమిటి లూకాసు వార్తలో చూస్తాం, ఆయన మందిరం నుంచి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులకు ఏం చేశాడు? లోబడి ఉన్నాడు. ఏం చేశాడు? లోబడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు లోబడ్డాడు? 30 సంవత్సరాలు. బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభువు తల్లి తండ్రి పండగకు వచ్చారు. పండగ వచ్చిన తర్వాత యేసు ప్రభువు స్నానంతో మాట్లాడాడు. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత యేసు ప్రభువు అప్పుడు 12 ఏళ్ళ బాల్ వేసేయారు. యేసు ప్రభువు వచ్చిందా ఎదుకారు కనబడకపోతే తిరిగి వస్తే ఎక్కడున్నాడు యేసయ్య? ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడు. తల్లి వచ్చి, ఓ నా కుమారుడా, నేను మీ నాన్న నీ గురించి ఆలోచించుతున్నాం కదా అంటే యేసయ్య వెంటనే కోపం వచ్చి ఏమన్నాడు? నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని గట్టిగా అన్నాడు. గట్టిగా అనేసాడు మాట. కానీ అక్కడి నుంచి యేసు ప్రభువు చనిపోయేంత వరకు కూడా ఎక్కడైనా తల్లిదండ్రులు దూషించినట్టు కానీ, తల్లిదండ్రులకు గట్టిగా అరిచి చెప్పినట్టు కానీ బైబిల్ ఉందా? లేదు.
అందుకే ఎబ్రీ పత్రికలు అంటాడు, శ్రమల వల్ల ఏం నేర్చుకున్నాడు ఆయన? విధేయత నేర్చుకుని ఆయన అంగీకరింపబడ్డాడు. నీ భర్త దగ్గర కావచ్చు, నీ భార్య దగ్గర నువ్వు శోధించబడుతున్న మాట నిజమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక దినం వస్తుంది, ఆ దినాన్న నువ్వు సువర్ణ వలె నువ్వు అవుతావు. ఒక దినాన్న నువ్వు నిలిచితే మహిమ వస్తుంది. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు, నేను నేర్పైన శిల్పకారి వలె పునాది వేసితిని, దాని మీద ప్రతి వారికి కడుతున్నాడు. ఏదో కడతాడంట? బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఇంకొకటి ఏం చేస్తాడు? కర్ర, గడ్డి, కొయ్యకాడు. బంగారం పని నెమ్మదిగా ఉంటది. కర్ర పని ఎలా ఉంటుంది? నరికేడు, చెక్కేడు, ఏంటి త్వరగా చేసేడు, సూపర్గా ఉంటుంది. కర్ర, గడ్డి, కొయ్యకాడు. ఏమండి? ఒక మనిషి బంగారు బొమ్మ చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు దిష్టి బొమ్మలు పెడుతున్నారు కదా, గడ్డి బొమ్మలతో. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజు కూడా పడుతుందా? ఓట్లు ఏం చేస్తారు? గడ్డి షూట్ చేయడం. ఏమండి? గడ్డి షూట్ చేయడం అయిపోతుంది. ఇప్పుడు ఇల్లు అండి, స్లాబ్ వేయాలండి. స్లాబ్ ఎన్ని రోజులు పడుతుంది? ఈ 4 రోజులు పైన పడుతుంది. స్లాబ్ ఆరానికి 21 రోజు, మళ్ళీ ఇవన్నీ పెట్టుకోవడానికి 4 రోజులు. అదే ఇప్పుడు తాటాకి కూడా ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు? 1 రోజులో పుట్టేస్తారు. అబ్బా తాటాకి ఒరే ఎందుకు రాదు ఇంత ప్రయాసపడుతున్నావు? ఇన్ని పోస్టులు పెట్టడం ఎందుకు? ఇంత ఐరన్ పెట్టడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? చూడు, నేను చూడు, కబుర్లు వచ్చాను, చక్కగా కట్టేశాను, వేసేసాను, నేను ఇంట్లో ఉన్నాను. నువ్వు ఇంకెక్కడ ఉన్నావు? బయట ఉంటున్నావు. అయితే ఒకవేళ అగ్గి కాలింది అనుకోండి, డాబా మీద పడిద్ది. డాబా కాలుద్దా? డాబా కాలుద్దా? అదే తాటాకి మీద పడింది ఏమవుతుంది? కాలిపోతుంది. పని ఉండదు అక్కడ. కాబట్టి అందుకే ఇక్కడ యోబు చెప్పిన మాట ఏంటంటే, శోధించబడిన తర్వాత ఎలా ఉంటా నేను? సువర్ణ వలె. కాబట్టి ప్రభును నా ప్రియమైన సహోదరి సహోదరులా, శోధించబడుట తప్పు కాదు కానీ శోధించబడుట తప్పు కాదు. నువ్వు వ్యాధుల వెళ్ళిన తప్పు కాదు, నువ్వు బాధలను వెళ్ళిన తప్పు కాదు, అనారోగ్యం వెళ్ళిన తప్పు కాదు. కానీ శోధనలో పడిపోవట తప్పు. అందుకే ఒక గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు, పక్షులు మన మీద ఎగురుతూ ఉంటాయి, దాన్ని ఆపగలరా? ఆపలేము. కానీ అదే పక్షి వచ్చి ఇక్కడ వచ్చి గూడు పెట్టింది అనుకో, అబ్బా మంచి గూడు పెడుతుంది నా తల మీద, చక్కగా అల్లుతుందని నువ్వు అనుకుంటారా? ఏం చేస్తావు నువ్వు? ఆ గూడు పెట్టకుండా కాపాడు. అలాగే తలంపులు రావడం తప్పు కాదంట, ఆ తలంపులు క్రియారూపం చేస్తేనే తప్పు. జాగ్రత్తగా గమనించండి. అందుకని పక్షులు ఎదురుతున్నప్పుడు అవి మన మీద వాలకుండా మనం కాపాడుకోవాలి. అందుకని ఇక్కడ శోధించబడడం తప్పు కాదు, నువ్వు శ్రమ పడడం తప్పు కాదు, నువ్వు ఇబ్బంది పడడం తప్పు కాదు, నువ్వు రోగాలు ఉండడం తప్పు కాదు. కానీ బైబిల్ చెప్తుంది, శోధించబడిన తర్వాత ఎలాగవుతావు? నువ్వు సువర్ణ వలె అవుతావు. యేసుక్రీస్తు ప్రభువు అలాగూ అయ్యారు, పౌలు భక్తుడు అలాగూ అయ్యారు, యోబు కూడా అలాగూ అయ్యారు. కాబట్టి మనం కూడా నశించిపో శుద్ధ సువర్ణము అగ్ని చేత ఏం చేయబడుతుంది? పరీక్షించబడుతుంది. శోధనలకు నిలబడతాము. అలాగే దానికంటే అమూల్యమైన మన విశ్వాసం. విశ్వాసం అనేది అమూల్యమైన విశ్వాసం. అలాంటి విశ్వాసం ద్వారా దేవుడు అద్భుతములు చేయగలడు. నీ విశ్వాసం స్వస్థపరిచిందని. ఏది? శోధనలకు పడిపోకుండా ఉండే విశ్వాసం. జాగ్రత్తగా గమనించండి. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందండి? మంచిగా ఉన్నప్పుడు బాగుంటుంది, మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎంతో బాగుంటుంది. దాని ఒక భక్తులు అలా పోల్చాడు. వర్షాకాలంలో చెరువులన్నీ నిండిపోతాయి, ఎండాకాలం వస్తే చెరువులన్నీ చెరువుతాయి, ఎండిపోతాయి. కాబట్టి గోదావరి నదిలో చూద్దాం. గోదావరి నదిలో పడవలు కడతా ఉంటారు. అది గోదావరి ఫుల్గా వస్తే పడవ ఎక్కడ ఉంటుంది? నీటి మీద ఉంటుంది. నీరు తగ్గితే ఎక్కడ ఉంటుంది? మన విశ్వాసం కూడా ఎలా ఉంటుందండి?
మంచి జరిగిందంటే అబ్బా ఎలా ఉండదు, మంచి జరగలేదు అనుకోండి ఏమైపోతుంది, సప్పసల్లా అనుకోండి. కాబట్టి అది నిలిచింది కాదు, ఆ విశ్వాసం నిలిచింది కాదు. దేవుని పిల్లమైన మనము బలలోకి వచ్చినప్పుడు దేవా అమూల్యమైన విశ్వాసము శోధనకు నిలబడ్డట్టు నన్ను చేయి ప్రభు. ఈ కృపను నాకు దయచేయవే ప్రభు. ఈ కృపకు నాకు కావాలి ప్రభు. కృప ద్వారా నేను జీవించాలి దేవా. ఈ కృప ద్వారా సమస్యను పరిష్కారం చేయాలి దేవా. ఈ కృపలో నన్ను అభివృద్ధి దయచేయ దేవా అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కృపలో మనల్ని అభివృద్ధిలోకి తీసుకుని వస్తాడు. అందుకని పేతురు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎందును జ్ఞానవంతులు ఏం చేయాలి, అభివృద్ధి పొందాలి. విశ్వాసం అభివృద్ధి, విశ్వాసము అభ్యాసం చేసుకోవాలి. విశ్వాసం అభ్యాసం. నేను మా చెప్పి ముగిస్తాను. నా జీవితం నేను 14 సంవత్సరాల క్రితం కొత్తగా సేవకు వచ్చేది దినం. అప్పుడు వెళ్ళి బస్సులు లేవు. నేను ఇక్కడ నుంచి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలి, నేను అనకాపల్లి వెళ్ళాలి. అనకాపల్లి వెళ్ళినప్పుడు పొద్దున్న బయలుదేరి 9 గంటలకు బయలుదేరాను. లారీ ఎక్కాను. ఆ లారీ కూడా నాకు ఎప్పుడు అలవాట్లేదు, నా లారీగా అలవాటు చేసిన లారీ ఎక్కాను. లారీ ఎక్కి చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది లారీ ఎక్కకూడదురా, యాక్సిడెంట్ అవుతారా అని. ఇక బస్సులు లేవు కాబట్టి షాప్ మీటింగ్ వెళ్ళాలంటే సరే టయానికి ఉండేది కాదు బస్సులు. లారీని ఎక్కేసాం. సరే ఇప్పుడు నేను కరెక్ట్గా గోదావరి బ్రిడ్జి మీద, రాజమండ్రి బ్రిడ్జి మీదకి వచ్చాను. బ్రిడ్జి మీదకి వచ్చినప్పుడు ఒక బండి రైలు అక్కడ కనబడుతుంది కదా, ఒక బ్రిడ్జి మీద రైలు కనబడతా ఉంది. దేవా దయచేసి నా ప్రయాణం సఫలపరచండి. నేను స్టేషన్కి వెళ్ళే వరకు ఆ రైలు ఎక్కడ ఉండాలి, అక్కడే ఉండాలి. నేను ఆ బండిలో ఎక్కాలి దేవాలని ప్రార్థన చేశాను. నేను వెళ్ళాను, టికెట్ తీసుకున్నాను. అప్పుడు ఆల్రెడీ రైలు వచ్చేసింది. నేను అనుకున్నాను దేంట్లో బాబు రైలు వచ్చేసినాను. కొత్తగా అడిగిన తర్వాత ఆ ప్యాసింజర్ అన్నాను, అయ్యా ఈ రైలు అక్కడ ఆగిన రైలేనా అన్నాడు. అవునండి, 15 గంటల సేపు రైలు బ్రిడ్జి మీద ఆపేసేయండి అన్నాడు. చూసారా, రైలు కూడా దేవుడు ఆపుతాడు. భక్సింగ్ గారు మీరు మాట చెప్పి ముగించేస్తాను. భక్సింగ్ గారు ఏంట అంటే నేను చూడలేదు కానీ చదివిన మాట చెప్తా, విన్నా మాట. అంటే దైవజనం గురించి తెలుసుకోవాలి. వాళ్ళ విశ్వాసం అనుసరించమన్నాడు. ఎబ్రీ పత్రికలో వారి విశ్వాసం అనుసరించండి. భక్సింగ్ గారు రైల్లో ప్రయాణం చేస్తా ఉన్న సమయంలో చాలా మంది స్టేషన్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అందరికి వచ్చి ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయన అన్నాడు, పక్కన అన్నా ఇంతసేపు ప్రార్థన చేస్తే రైలు వెళ్ళిపోతే ఏం చేస్తావు? రైలు వెళ్ళిపోతే ఏం చేస్తాను? ఆవిడ భక్సింగ్ గారు ఎంతో దీవాన ఒరే పిచ్చోడా, రైలు డ్రైవర్ ఇక్కడ మోకరించాడు చూడరా అన్నది. రైలు డ్రైవర్ వచ్చి ఇక్కడ మోకరించే రైలు డ్రైవర్ లేదా రైలు వెళ్తుంది. మన రైలుకి డ్రైవర్ ఎవరు? యేసు. ఆయన జరిగినప్పుడు విశ్వాసములో మనం భాగ్యవంతులుగా చేస్తాం. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పరీక్షకి ఏం చేయాలంట? నిలవాలి. నిలిచినప్పుడే దేవుని ఎదుట ఏమవుతుంది? మనకు మెప్పు, మహిమ, ఘనత మనకు కలుగు. అలా ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడు మాకు యేసుక్రీస్తు వారి నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ మీ పాదలకు వచ్చాం. మీరు అనుగ్రహించిన ఆశీర్వదించి దీవించండి దేవా. యోగు సాక్ష్యం విన్నాం. పరిశోధించబడిన తరువాత శుద్ధ సువర్ణ వలె అవుతానన్నారు. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని వల్ల పరిశుద్ధపరచబడుతుంది.
దానికంటే నిలువైన విశ్వాసము శోధనకు నిలవాలన్నారు. ఈ పేతురు ఏవా చెప్పారు మీరు, పేతురు సీమోను సాతాను గోధుమలు జలించాలనుకుంటున్నాడు, నీ నమ్మికి తప్పిపోతున్నట్టు నేను నీ కొరకు వేడుకుంటున్నాడు. నీ సహాయం లేకుండా ప్రభా మేము నిలవలేదు. అందుకే దావీదు అన్నారు, మీ సహాయం వల్ల నన్ను సైన్యాన్ని జయిస్తాము అన్నాడు. మీ సహాయం మాకు దయచేయండి, మీరే మా కృప చూపించండి. మిత్రమైన వాక్యం ఏమి పలికిస్తే మీరు కోరిన జీవితం మీరు జీవితంలో సాధించండి కోరుతూ దేవుని పరిచయం ఆశ్రయించండి. మనందరం హృదయాల్లో జీవితాన్ని ఫలితం చేయమని ప్రార్థిస్తుంది. యేసు ప్రభువా నామమున వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.